హాయ్ అండి, వెల్కమ్ టు మీ గోదావరి అమ్మాయి. ఎలా ఉన్నారు? ఈరోజు మేమైతే భీమాశంకర జ్యోతిర్లింగం చూడడానికైతే వెళ్తున్నామండి టెంపుల్కి. మేము వెళ్ళే దారిలో రోడ్వే అయితే ఎంత బాగుందంటే చూస్తున్నారు కదా, అటు కొండలు ఇటువైపు కొండలు, అసలు మధ్యలో రహదారండి. చాలా అంటే చాలా బాగుంది. అడ్వెంచర్లా అనిపించింది నాకు మేము వెళ్తూ ఉంటే. చూస్తున్నారా ఎంత బాగుందో హైవే అయితే. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా క్లిక్ చేసేయండి. సరా రోడ్వే ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. ఇదంతా కూడా ఏరియా అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ హైవే పక్కన మేమైతే టిఫిన్ చేయడానికి ఇక్కడ ఆగామండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంది. అలాగే ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుందండి. మేమైతే ఫుడ్ తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. చూసారు కదండి, ఇంకా అలా మేము పైకి వచ్చేసాము. నేను ఈ పైన ఎందుకు తీసాను అంటే, ఆ స్తంభాలు చూస్తున్నారా, ఆ త్రిశూల ఆకారంలో అనిపించాయి ఆ స్తంభాలన్నీ. ఎట్టకేలకు వచ్చామండి. అయితే టెంపుల్ దాకా వెళ్ళడానికి అయితే బస్సులు ఎలా లేదంటండి. అందుకని బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ ఆపేశారు. బస్సులు అంటే ఓన్గా వేసుకొచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఆపేశారండి. ఆపేసి వాళ్ళ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు కాదులేండి, కానీ అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళే వెహికల్స్ చిన్న చిన్న ఇక్కడ చూస్తున్నారు కదా మ్యాజిక్లు, అలాంటి వాటిని వాళ్ళు ఏర్పాటు చేశారండి. వాటిల్లోనే మేము మాట్లాడుకుని ఈచ్ పర్సన్కి వచ్చి 500 తీసుకున్నారండి. వీళ్ళు ఇక్కడ నుంచి ఆ వ్యాన్లో తీసుకెళ్ళి అక్కడ దర్శనం చేయించుకుని మళ్ళీ తీసుకొచ్చి మమ్మల్ని బస్ దగ్గర దించేలాగా మాట్లాడుకున్నారు. ఆల్రెడీ మా బస్ డ్రైవరు అండ్ మాతో వచ్చిన బాయ్స్ అందరూ కూడా వాళ్ళతో మాట్లాడారండి. మాట్లాడిన తర్వాత మేమైతే వచ్చేసాము ప్రశాంతంగా. టెంపుల్ దాకా అయితే మాకు ఏ రిస్క్ లేకుండా వచ్చేసామండి. వచ్చాము ఇక్కడ నుంచి పైకి టెంపుల్ దగ్గరికి దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు మేము వెళ్ళేది దర్శనానికి వెళ్తున్నామండి. దర్శనానికి కూడా ఇంక్లూడ్ ఆ 500లోనే కాబట్టి మేము క్యూ లైన్ ద్వారా అయితే ఆ ముందున్న టెంపుల్ ఫ్రంట్ నుంచి మేము వెళ్ళలేదండి, బ్యాక్ సైడ్ నుంచి తీసుకెళ్లారు. మాకంతా కూడా వెంటనే దర్శనం అయిపోయిందండి. అంటే కొంచెం క్యూ లైన్లో కొంచెం ఆగాము, కానీ నార్మల్గా కంటే కూడా మాకు చాలా బాగా దర్శనం అయితే అయిపోయింది. కానీ చూస్తున్నారు కదా, అదే టెంపుల్ ఎంత బాగుందో. ఓల్డ్ టెంపుల్స్ కదండి, చాలా అంటే చాలా బాగా అనిపించాయి నాకు. మీరు కూడా ఒకసారి అలా టెంపుల్ వైపు లుక్ వేసేయండి. క్యూ లైన్లో అయితే నిలబడ్డామండి. ఇంక ఇప్పుడు మనం దర్శనానికి వెళ్ళే ముందు ఆలయ చరిత్ర కూడా ఒకసారి తెలుసుకుందాము. పూర్వకాలంలో భీమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంటండి. అయితే ఆయన తల్లి పేరు కర్కటి. ఆ రాక్షసుడు బాలుడుగా ఆడుతూ పాడుతూ ఆ తల్లితో, అమ్మ నా తండ్రి ఎవరు అని అడిగాడంట. అప్పుడు ఆ తల్లి, కర్కటుడు అనే రాక్షసుడు నా తండ్రి, పుష్క అనే ఆవిడ నా తల్లి. వాళ్ళు నన్ను అపురూపంగా పెంచి విరాతుడు అనే దానవుడికి ఇచ్చి పెళ్లి చేశారు. శ్రీరాముడు వనవాసానికి వచ్చినప్పుడు నా భర్తను సంహరించాడు. అప్పటికే నాకు పిల్లలు లేరు. అలా చాలా కాలం గడిచింది. ఒకరోజు
భీమా నదిలో స్నానం చేయడానికి అగస్త్యుడు శిష్యులతో సమేతంగా వచ్చాడు. నా తల్లిదండ్రులు అతన్ని చూసి చంపి తినబోయారు. అప్పుడు ఆ మహర్షికి కోపం వచ్చి వాళ్ళని భస్మం చేశాడు. ఇంతలో ఒకరోజు రావణుడు తమ్ముడు కుంభకర్ణుడు అటుగా వచ్చి నన్ను చూసి బలవంతం చేశాడు. అతని వల్ల నేను గర్భవతినయ్యాను. రాముడు మీ నాన్నతో పాటు పెదనాన్నను కూడా సంహరించాడు. ఇదంతా విన్న భీముడు కోపంతో రగిలిపోయాడు. మేమైతే గర్భగుడి దగ్గరికి వచ్చేసామండి. చూస్తున్నారు కదా గర్భగుడి. స్వామివారిని తీద్దామని ప్రయత్నించాను, కానీ కెమెరా అంతదాకా తీయనవలేదు. కానీ తెలియకుండా తీయాలని ట్రై చేశానండి. ఏదో కొంచెం కనిపించారు స్వామివారు. ఇక్కడ టీవీలో అయితే స్క్రీన్ మీద చాలా నీట్గా కనిపిస్తున్నారండి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నారు. ఆ రోజు సంథింగ్ ఏదో విశేషం అండి, నాకైతే ఐడియా లేదు. డెకరేట్ చేశారు గుడి. ఇదంతా కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది నాకు. చూస్తున్నారా ఎంత బాగుందో. డెకరేషన్ కూడా ఎంత బాగా చేశారు. ఇంక ఇలా బయటకు వచ్చేసి ఇంకా కథలోకి వెళ్దామండి. లోకంలో విష్ణు భక్తులతో పాటు ఋషులను కూడా లేకుండా చేస్తాను అని తల్లితో చెప్తాడు. అందుకు అవసరమైన బలాన్ని సంపాదించడం కోసం 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన సైన్యాన్ని వరంగా ప్రసాదిస్తాడు. ఆ వరగర్వంతో భీమాసురుడు దేవలోకంపై దండెత్తి ఇంద్రుడిని ఓడించి తన సేవకుడుగా చేసుకుంటాడు. అటుపై సాధువులను, మహర్షులను బాధించేవాడు. ఈ నేపథ్యంలోనే భూమిపై సహ్యాద్రి పర్వతాలున్న ఈ ప్రాంతంలోనే కామరూపం అనే దేశం ఉండేది. దీనిని పరమశివ భక్తుడైన సుదక్షుడు అనే రాజు పరిపాలించేవాడు. భీమాసురుడు అతనిపై కూడా దండెత్తి అతన్ని యుద్ధంలో ఓడిస్తాడు. అంతేకాకుండా ఆ రాజుని కారాగారంలో బంధించి ఘోరంగా హింసించేవాడు. అయితే ఆ రాజు గొప్ప శివభక్తుడు కావడంతో కారాగారంలో మట్టిని తీసుకుని శివలింగాన్ని చేసి ప్రతి క్షణం శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించేవాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న భీమాసురుడు ఈ లోకంలో తనే దేవుణ్ణని, నా పేరే జపించాలని పట్టుబట్టి, అయితే ఆ రాజు దానికి ఒప్పుకోలేదు. దీంతో తీవ్ర కోపంతో ఊగిపోయిన భీమాసురుడు ఆ శివలింగాన్ని కత్తితో ఖండించాడు. కత్తి శివలింగానికి తాకగానే ఆ పరమశివుడు ప్రత్యక్షమై తన భక్తుడికి అండగా నిలిచాడు. వరగర్వంతో ఉన్న భీమాసురుడు తన ఎదురుగా ఉన్నది లయకారుడు అని మరిచి యుద్ధానికి దిగుతాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. భీమాసురుడు ప్రాణాలు కోల్పోతాడు. ఆ విషయం తెలుసుకున్న కర్కాటకి తన కొడుకు చేసిన తప్పును మన్నించమని, తనకు మోక్షాన్ని ప్రసాదించమని వేడుకుంటుంది. తన పరమభక్తురాలైన కుమారుడు కావడంతో భీమాసురుడికి మోక్షం ప్రసాదిస్తాడు. అంతేకాకుండా అతని పేరు మీదుగా వెలిశాడని ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుంది. అలాగే ఇక్కడ శివలింగం పైన కత్తిఘాటును కూడా మనం చూడొచ్చు ఇప్పటికీ. ఇదండి ఈ భీమాశంకర దేవాలయ చరిత్ర. నాకు తెలిసిన చరిత్ర నేను చెప్పాను. మీకు తెలిసిందంటే కామెంట్ చేయండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. అలాగే ఈ ఆలయం అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మై ఆల్ వీడియోస్.